విత్తనం భూమిలో ఉండగానే చీమలు తినేయడానికి ప్రయత్నిస్తాయి. దాన్ని తట్టుకొని మొలకెత్తగానే ఆ మొలకల్ని పక్షులు, చిన్న చిన్న పురుగులు తినడానికి ప్రయత్నిస్తాయి, లేదా గొర్రెలు లాంటివి. కొంచెం మొలకెత్తిన మొక్క మొక్క అవగానే, ఒక సుమారైన మొక్క అవగానే పశువులు, జంతువులు తినడానికి ప్రయత్నిస్తాయి. ఇవన్నీ తట్టుకొని ఒక మహావృక్షమైన రోజున ఈ జీవులన్నీ ఆ చెట్టు కింద, చెట్టు పైన, చెట్టు చుట్టూ జీవిస్తాయి. అలాగే నీ లైఫ్లో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా తట్టుకుంటూ నీ లక్ష్యం వైపు వెళ్ళు. నువ్వు అనుకున్నది సాధించు. డబ్బు, హోదా, ఆస్తులు ఏదైనా కావచ్చు, పేరు, ప్రతిష్ట, పదవి ఏదైనా కావచ్చు, నువ్వు అనుకున్న లక్ష్యాన్ని సాధించు. నిన్ను ఎవరైతే తొక్కేయాలని చూసినారో, నిన్ను ఎవరైతే ఎదగనీయకూడదని చూశారో, నీ దగ్గర ఎవరైతే మోసం చేసి నీకు నష్టం చేయాలని చూసినారో, వాళ్ళంతా కూడా మళ్ళీ వచ్చి నీ సహాయాన్ని కోరక తప్పదు. అలాంటి రోజు నువ్వు గెలిచిన రోజు అవుతుంది. అంతేకాని పగలు ప్రతీకారాలతో బ్రతకాల్సిన అవసరం లేదు. మన దారిలో మనం వెళ్తూనే ఉండాలి. దారిలో కుక్కలు ఉంటాయి, పందులు ఉంటాయి, పొరంబోకులు ఉంటారు. వాటన్నిటినీ దాటుకుంటూ మనం అనుకున్న గమ్యాన్ని చేరుకోవడమే మన లక్ష్యం. మనం ఇది అనుకుంటే దాన్ని చేరేంత వరకు ఎంత కష్టమైనా, ఎంతమంది నష్టం చేసినా తట్టుకుంటూ, బాధను దిగముంకుంటూ, కష్టాన్ని అలవాటు చేసుకుంటూ మనం అనుకున్న ఉన్నతమైన స్థానానికి చేరుకోగలిగితే మనం సాధించింది ఎంతో అవుతుంది.